నా పేరు ప్రసాద్. మేము విశాఖపట్నంలోనే ఉంటామండి. మా అమ్మాయి భారతీ లక్ష్మి అని చెప్పేసి తన భాష్యంలో చదువుతుందండి. తన గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంటే మేము బయట డాక్టర్లు చూపించడం ఇంగ్లీష్లో తనకి ఆ నొప్పి ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదండి. మేము ఇంకా మా దగ్గరలో ఉన్న అపోలో ఆసుపత్రికి మేము రావడం జరిగినప్పుడు ముందుగా డాక్టర్ గారు మేము చెప్పింది విని మా ఇబ్బంది తగ్గట్టుగా ముందుగా తనని ఎమర్జెన్సీ వార్డులోంచి జాయిన్ చేశారండి. డాక్టర్ ఫజాలా మేడం గారండి. జాయిన్ చేసుకున్న తర్వాత ముందుగా టెస్టులు చేశారండి. టెస్టులు చేసి తన ఇబ్బంది ఏంటో కనుక్కున్న తర్వాత మాకు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో కూడా చాలా కేరింగ్, ఇంకా నర్సింగ్ కేరింగ్ కూడా చాలా బాగుందండి. మొత్తం అంతా వాళ్ళే, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు కూడా చూసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం ఏంటో ఆ టెస్టులు బట్టి కనుక్కున్న తర్వాత తనకి ఆపరేషన్ చేయడం జరిగిందండి. అది అపెండిసైటిస్ అన్నారండి. లాప్రోస్కోపీ ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత కూడా అది సతీష్ బాబు గారు డాక్టర్ గారు చేశారండి. చేసిన తర్వాత అక్కడే ఐసీయూలో కొంతసేపు ఉంచి తనకి ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. తర్వాత అదే రోజు వెంటనే బెడ్కి మార్చారండి. అక్కడి నుంచి అక్కడున్న డ్యూటీ స్టాఫ్ నర్సులు కానీ రోజు మార్నింగ్ ఈవినింగ్ డాక్టర్ గారు వచ్చి చెకప్ చేయడం, పాపకి మెడిసిన్స్ టైం టు టైం ఇస్తున్నారా లేదా, ఫుడ్ ఏమైనా తీసుకుంటుందా లేదా, ఒకవేళ తీసుకోకపోతే ఏం చేయాలి, వాళ్ళు ఎప్పటికప్పుడు గైడెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. వాళ్ళు టైం టు టైము మెడిసిన్స్ ఎలా ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఈవెన్ మిడ్ నైట్లో కూడా పాప గురించి కనుక్కుంటున్నారండి. ఈ విధంగా జరిగిందండి. నిజంగా హాస్పిటల్ అయితే మేము ఇంకా ఆ బయట డాక్టర్లకే చూపిస్తూ ఆ మెడిసిన్స్ ఏమి వాడుతుంటే తన ప్రాబ్లం పెరిగిపోయేదే తప్ప తగ్గేది కదండి. అటువంటిది ఇక్కడ రావడం వెంటనే వీళ్ళు వెంటనే మీరు చెప్పిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, దానికి తగ్గట్టుగా సర్జరీ చేయడం కూడా జరిగిందండి. అందుకు అసలు నిజంగా డాక్టర్ గారికి, ఫజాలా మేడం గారికి, సతీష్ బాబు గారికి కూడా మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.